హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో మీకు థంబ్నెయిల్ చూసుకుంటే అర్థమయ్యే ఉంటుంది కదా. సో మేము 2015 టైంలో చెన్నైలో ఉన్నప్పుడు వచ్చిన ఫ్లడ్స్ అండ్ మేము ఫేస్ చేసిన సిచ్యువేషన్, సో ఇవన్నీ కూడా షేర్ చేయబోతున్నాను ఈరోజు ఈ వీడియోలో. యాక్చువల్గా ఇప్పుడు ఈ విజయవాడ ఫ్లడ్స్ ఇదంతా కూడా చూస్తుంటే నాకు అదంతా కూడా గుర్తొచ్చిందనమాట. సో అసలు మేము ఎంత ప్రాబ్లం ఫేస్ చేసాము, ఎన్ని డేస్ పట్టింది సెట్ అవ్వడానికి, అండ్ అసలు సామాన్లు ఎన్ని పోయాయి, ఏం పోయాయి ఏంటో కూడా అసలు ఏమీ తెలియకుండా మొత్తం అసలు చాలా ఐటమ్స్ అయితే పోయాయి అనమాట. సో నేను మొత్తం కూడా క్లియర్గా చెప్తాను అసలు మేము ఫేస్ చేసిన సిచ్యువేషన్. అంటే అప్పట్లో వీడియోస్ అయితే ఏం తీయలేదు, అంటే మనకి అప్పట్లో ఛానల్స్ ఇదంతా ఏం లేదు కదా. సో వీడియోస్ ఏం తీయలేదు అనమాట, జస్ట్ ఫొటోస్ మాత్రం తీశాను. అండ్ ఫొటోస్ కూడా వాటర్ వచ్చినప్పుడు అయితే ఫొటోస్ తీయలేదు, ఎందుకంటే మనకు ఆ టైంలో అంత ఇది కూడా ఉండదు అసలు. అంటే ఏం జరుగుతుంది ఏంటనేది కూడా ఏం అర్థం కాదు ఆ టైంలో. అసలు వరద అంటే ఎలా ఉంటుంది ఏంటి అసలు ఏమి ఇంక టీవీలో చూడడం తప్ప ఇలా ఉంటుంది సిచ్యువేషన్ వరద వస్తే ఇంట్లోకి అనేది అసలు ఏమీ కూడా ఐడియా లేదనమాట. ఏముంది, ఒకవేళ వచ్చినా సరే వాటర్ పోతాయిలే బాత్రూమ్స్లో నుంచి అట్లా ఎలాగో వెళ్ళిపోతాయిలే అనుకున్నాను తప్ప, బట్ ఎంత సివియర్ సిచ్యువేషన్ ఉంటుంది అయితే అనుకోలేదన్నమాట. సో ఇప్పుడు చూస్తున్నారు కదా విజయవాడలో సేమ్ అదే సిచ్యువేషన్ అండి. అలా ఇంట్లోకి కనుక ఫ్లడ్ వస్తే ఒక ఫ్యామిలీ ఎంత ఇబ్బంది పడతారు అండ్ ఎంత నష్టం వస్తుంది ఏంటి అనేది అయితే మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. ఎన్ని డబ్బులు ఉన్నా సరే ఇలాంటి సిచ్యువేషన్లో ఎన్ని డబ్బులు ఉన్నా సరే అవి మనకి దేనికి ఉపయోగపడవు. ఎందుకంటే ఆ టైంలో అసలు చాలామంది చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన వాళ్ళు ఉన్నారు. యాక్చువల్గా చెప్పాలంటే మాకు ఒక రకంగా తక్కువే వచ్చింది వాటర్, అంటే హాఫ్ లెవెల్ వరకే వచ్చాయి, అంటే వాటర్ ఇంట్లో ఒక హాఫ్ వరకు వచ్చాయన్నమాట. సో అలా కాకుండా కొంతమందికి అసలు ఫస్ట్ ఫ్లోర్ మొత్తం మునిగిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళతో పోల్చుకుంటే మాకు చాలా బెటర్ అన్నట్టే. కానీ మాకే అన్ని పోయినాయి అంటే వాళ్ళకి ఇంకెంత లాసో చూడండి. అండ్ అలా ఆ టైంలో చెన్నైలో లైక్ వాళ్ళు శాంతం పైకి వెళ్ళిపోయి అసలు వాళ్ళకి హెల్ప్ అందక అలా ఇబ్బంది పడిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో లక్కీగా మేము ఈ వరద ఇంట్లోకి రాకముందే బయటికి వెళ్ళిపోయామన్నమాట. సో అది ఏంటి, ఎట్లా జరిగింది ఏంటి నాకు మొత్తం టైమింగ్స్తో సహా గుర్తున్నాయండి. December 1, 2015 అనమాట ఇది జరిగింది. December 1, 2015 ఈవినింగ్ అనమాట ఇంట్లోకి వరద స్టార్ట్ అయింది. సో అసలు మొత్తం ఇదంతా అయిపోయిన తర్వాత ఎలా సెట్ చేసుకున్నాము ఏంటి, ఎన్ని రోజులు పట్టింది మాకు మళ్ళీ కొత్త ఫ్యామిలీ అన్నట్టు ఓ రకంగా చెప్పాలంటే. సో ఈ ఎక్స్పీరియన్స్ అంతా కూడా షేర్ చేద్దాం అనేసి అయితే ఈ వీడియో చేస్తున్నాను. అసలు మనకి లైఫ్ అంటేనే కూడా ఎక్స్పీరియన్స్ అండి. లైఫ్ ఇప్పుడు మనకి ఏదైనా సరే ఎక్స్పీరియన్స్ అయితేనే తెలుస్తుంది. మనం ఏదో లైక్ పక్క నుండి చూడడమో, ఏ సిచ్యువేషన్ అయినా సరే మనం దాన్ని ఫేస్ చేసిన దాన్ని బట్టే మనకు ఆ ఎక్స్పీరియన్స్ అనేది తెలుస్తుంది. లైఫ్ అంటేనే ఎక్స్పీరియన్స్ అండి. సో మనకి అంతా సాఫీగా వెళ్ళిపోయేదానికంటే ఇలాంటి ఒడిదుడుకులు వస్తూ ఉంటే ఏంటంటే మనకి ఇంకా లైఫ్ అంటే క్లారిటీ పెరుగుతుంది అనమాట. అంటే ఇలాంటివి రావాలని కోరుకోకూడదు, బట్ అసలు అంటే ఇప్పుడు మనకి వద్దు, ఇప్పుడు ఒక సిచ్యువేషన్ వచ్చింది లైఫ్లో, అది నాకు వద్దు అని మనం తీసి పారేయలేము, ఎందుకంటే అది వచ్చింది మనం ఫేస్ చేసి తీరాల్సిందే అంతే. సో అదొక ఎక్స్పీరియన్స్ అనమాట మాకు లైఫ్లో 2015లో. సో ఆ రోజు అసలు జరిగింది ఏంటి అనేది నేను క్లియర్గా చెప్తాను. ఫొటోస్ చూసారు కదా ముందు. సో అలా అయితే అయిపోయిందండి, మొత్తం ఇల్లంతా కూడా అలా అయిపోయింది అనమాట. మేము చెన్నైలో పల్లికర్నై అనే ప్లేస్లో ఉండేవాళ్ళం అనమాట. వేలచేరి దగ్గరలో పల్లికర్నై అనేసి, సో ఆ ప్లేస్లో అయితే ఉండేవాళ్ళం అనమాట. అయితే అక్కడ ఒక గ్రూప్ హౌసెస్ లాగా ఉంటాయి, నేను ఫోటో కూడా యాడ్ చేస్తాను చూడండి. చాలా బాగుంటుంది అసలు లొకాలిటీ మాత్రం. అసలు అదేదో పెద్ద ఫారిన్లో లాగా ఉండేదన్నమాట. అంటే చూడడానికి అసలు చాలా నీట్గా చాలా బాగుండేది, ఒక గ్రూప్ హౌసెస్ లాగా ఉండేవన్నమాట. సో అందులో యాక్చువల్గా ఒక దగ్గర ఒక 30 to 40 హౌసెస్ అయితే ఉండేవి ఆ టైంలో. సో ఫస్ట్ హౌస్లో మేము ఉండేవాళ్ళం అనమాట. స్టార్టింగ్ హౌస్ గ్రౌండ్ ఫ్లోర్లో అనమాట. అలా 40 హౌసెస్ అని చెప్తున్నాను కదా, నాకు కరెక్ట్గా ఎగ్జాక్ట్ నెంబర్గా అయితే గుర్తులేదు, 30 to 40 మధ్యలో అట్లా ఉండేవన్నమాట. సో ఆ చివరి హౌస్లో మేము ఉండేది ఇటు చివరి అయితే, అటు చివరి హౌస్లో క్లబ్ హౌస్ ఉంటుంది అనమాట ఫస్ట్ ఫ్లోర్లో. సో అక్కడైతే ఎవరు ఉండరు, మిగతా అన్ని ఫ్లోర్స్లోనూ లైక్ అన్ని ఇళ్లల్లోనూ ఎవరొకళ్ళు ఉంటూ ఉంటారు, లైక్ రెంట్కి అవనివ్వండి, ఓనర్స్ అవనివ్వండి, ఎవరొకళ్ళు ఉంటూ ఉంటారనమాట. సో అయితే యాక్చువల్గా మాకు ఆ టైంలో ఇంట్లో రిలేటివ్స్ కూడా ఉన్నారు. యాక్చువల్గా వాళ్ళు జర్మనీ నుంచి వచ్చారనమాట. వాళ్ళకేదో చెన్నైలో పని ఉండి వాళ్ళు యాక్చువల్గా 3 months కోసం వచ్చారనమాట. 3 months కోసం హౌస్ రెంట్కి ఏమైనా దొరుకుద్దేమో చూడమంటే 3 months కోసం మనకి రెంట్ ఎవరు ఇవ్వరు కదా. సో అందుకే మా ఇంట్లోనే ఉండమని సో వాళ్ళు అయితే వచ్చారనమాట. వచ్చి ఉన్నారు, వాళ్ళు వచ్చి 1 week అయింది అప్పటికి. అయితే December 1న
మామూలుగా మనకి ముందు ఈ ఎప్పుడైతే డిసెంబర్ 1న వరద ఇంట్లోకి వచ్చిందో దానికంటే ఎగ్జాక్ట్గా 1 వీక్ ముందు మళ్ళీ అప్పుడు కూడా సేమ్ ప్రాబ్లం. అంటే ఇంట్లోకి అయితే రాలేదు అప్పుడు, బట్ చాలా వరకు వాటర్ అయితే వచ్చేసాయి అనమాట. అప్పుడు కూడా ఫుల్ వర్షాలు పడటం వల్ల ఇంట్లోకి అయితే రాలేదు కానీ బట్ వాటర్ మాత్రం చాలా వాటర్ అయితే వచ్చాయి రోడ్డు మీద వరకు. సో అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏమైందంటే పాలు ఒకటి దొరకలేదు, ప్లస్ కూరగాయలు ఒకటి దొరకలేదు అనమాట. సో అలా దొరకకపోవడం వల్ల మేమేం చేసామంటే ఇట్లాగే ఇప్పుడు ఇంట్లో రిలేటివ్స్ కూడా ఉన్నారు, ఒకవేళ దొరకకపోతే ఇబ్బంది అవుతుంది కదా అనేసి కూరగాయలు అన్నీ తెచ్చిపెట్టుకున్నాం అనమాట. ఆ రోజు 4కి అట్లా 3 to 4 మధ్యలో అలాగా. సో తెచ్చి ఇంట్లో మన ఫ్రిడ్జ్లో పెట్టేసాం. ఫ్రిడ్జ్ చాలా చాలా బరువుగా ఉంది అసలు. ఈ మాట ఎందుకు చెప్తున్నాను అనేది తర్వాత అర్థమవుతుంది మీకు. నేను ఫ్రిడ్జ్లో పచ్చళ్ళు అన్నీ కూడా మామూలు నిల్వ పచ్చళ్ళు ఉంటాయి కదా, అలాగే కారాలు అన్నీ కూడా కలర్ కూడా పోకుండా ఉండాలని ఫ్రిడ్జ్లో పెడతాం అనమాట. అసలు చాలా వెయిట్గా ఉంది అది. సో అది అయిపోయింది. తర్వాత వర్షం పడుతుంది కదా, మంచిగా వర్షాలు చక్కగా మంచూరియా చేసుకుంటున్నాం అనమాట, వెజ్ మంచూరియా. చుట్టాలు వచ్చారు కదా, మరి వాళ్ళకి చేసి పెడదాం అన్నట్టు స్టార్ట్ చేశాను. యాక్చువల్గా మనకి వరద అంటే ఇలా ఉంటుంది, ఇలా ఇంట్లోకి వాటర్ వచ్చేస్తుంది, ఇదంతా మనకేం ఐడియా లేదు. జస్ట్ వర్షం పడుతుంది, వాటర్ ఇట్లా రోడ్ అంతా నిండిపోతుంది, ఇదే తప్ప మన ఇంట్లోకి వాటర్ వస్తాయి అన్న ఆలోచన అయితే అసలు లేదు. హ్యాపీగా మంచూరియా చేసుకుంటూ కూర్చున్నాం అనమాట. సరే సగం చేసిన తర్వాత ఎందుకో భయం మొదలైంది. స్లోగా భయం మొదలయ్యి సరే చేసుకున్నాము, తినేసాము. అది కూడా అంతా చేసిందంతా అయితే చేయలేదు, కొన్ని ఒక రౌండ్ వేసాను, తర్వాత ఇంకా ఆపేసాను అనమాట. ఎందుకో కొంచెం తేడాగా అనిపించింది. యాక్చువల్గా తేడాగా అంటే ఏమైపోద్దో ఏంటో, మేము మంచూరియా చేసుకుని తింటున్నాం హ్యాపీగా అన్నట్టు. అది ఆ పిండిని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఫ్రిడ్జ్లో పెట్టేసి తర్వాత వీడియోస్ తీసామన్నమాట. వీడియోస్, ఫోటోలు, పైకి వెళ్ళి సాయంత్రం టెర్రస్ పైకి వెళ్ళి మా ఇంట్లో ఉండి, ఇప్పుడు నేను వీడియోస్ కూడా యాడ్ చేస్తాను చూడండి, చిన్న చిన్న క్లిప్స్. సో ఇలా సరదాగా ఫస్ట్లో తెలియక వీడియోస్ తీసుకుంటూ ఉన్నాం అనమాట. ఆ వాటర్ అలా అలా పెరుగుతూ స్లోగా పెరిగిపోతూ ఉందన్నమాట. ఇంకా అది మనకేమీ అంటే వాటర్ బయటికి ఇంట్లోకి వస్తాయన్న ఆలోచన లేదు, బయటే పెరుగుతూ ఉన్నాయి. సరదాగా వీడియోస్ అయితే తీసామన్నమాట అప్పుడు. సరే చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది అసలు. ఈ లోపు అక్కడ పనిచేసే ఒక సెక్యూరిటీ అతను వచ్చేసి, అతను నిజంగా ఒక దేవుళ్ళలాగా వచ్చాడనే చెప్పుకోవాలి. యాక్చువల్గా అంతమంది ఇళ్లల్లో ఎవరినైనా పట్టించుకుంటారు వాళ్ళు చెప్పండి, ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీనే వాళ్ళు చూసుకోవాలి. సో అదంతా ఏం లేకుండా అతను వచ్చి, మీకు ఇబ్బంది అవుతుంది, మీరు వెళ్ళిపోండి, క్లబ్ హౌస్ దగ్గరికి వెళ్ళండి అనేసి చెప్పాడు అనమాట అతను. అయితే అసలు ఏం చెయ్యాలి ఏంటి ఏం అర్థం కాదు, వాటర్ వస్తాయని కూడా మనకు అసలు ఐడియా కూడా లేదు. సరే వెళ్ళిపోయాం. జస్ట్ సర్టిఫికేట్స్ అవి పట్టుకుని వెళ్ళామన్నమాట. సర్టిఫికేట్స్ ఒక బ్యాగ్లో వేసేసుకుని సర్టిఫికేట్స్ పట్టుకుని వెళ్ళిపోయాం. అంటే ఇంకా అంతకంటే మెయిన్ ఇంపార్టెంట్ ఏం లేవు. గోల్డ్ అది కూడా మనం వేరే ప్లేస్లో ఉంటున్నాం కాబట్టి గోల్డ్ అది కూడా ఏం తీసుకెళ్ళలేదు. సో అలా క్లబ్ హౌస్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. ఎప్పుడు 6 కల్లా అక్కడికి వెళ్ళిపోయాము. వెళ్ళిపోయేపాటికి అప్పటికే స్లోగా వాటర్ పెరుగుతూ ఉన్నాయన్నమాట. సరే ఒక 8:30 అయిన తర్వాత అసలు ఊరికి ఇల్లు ఎలా ఉందో చూద్దాము, అండ్ నైట్ ఇబ్బంది అవుద్దని తెలుసు, బ్లాంకెట్స్ అన్నా తెచ్చుకుందాము అనేసి వెళ్దాం అనేసి నలుగురం బయలుదేరామన్నమాట. వచ్చిన రిలేటివ్స్ మేము అందరం కలిసి బయలుదేరామన్నమాట. అప్పటికే వాటర్ ఇక్కడ మోకాళ్ళ వరకు వచ్చేసినాయి. ఏది మేము ఉన్న ప్లేస్లో, అంటే క్లబ్ హౌస్ అని చెప్పాను కదా, సో ఆ క్లబ్ హౌస్లో మోకాళ్ళ వరకు వచ్చేసాయి. సరే అలాగే నడుచుకుంటూ వెళ్ళాము. వెళ్ళేసరికి అక్కడ కూడా సేమ్ అంతే, మోకాళ్ళ వరకు వాటర్ ఉన్నాయి ఇంటి దగ్గర. ఎప్పుడైతే మేము గేట్ తీసి లోపల, కరెంట్ లేదు, ఫోన్ కూడా కంప్లీట్ ఫుల్ ఛార్జింగ్ అయితే లేదు, ఎలాగోలా మేనేజ్ చేసి ఆ ఫోన్ లైట్ వేస్తే అక్కడేం పాము ఉందన్నమాట. కరెక్ట్గా గుమ్మాల దగ్గరే పాము ఉంది. ఎందుకు వచ్చిన రిస్క్లే ఆ టైంలో అనేసి ఇంకా వెనక్కి వెళ్ళిపోయామన్నమాట. వెనక్కి వెళ్ళిపోతూ ఉంటే మధ్యలో ఈ గ్రూప్ హౌసెస్ ఏవైతే ఉన్నాయో అందులో కరెక్ట్గా ఎగ్జాక్ట్ మధ్య హౌస్లో బ్యాచిలర్స్ ఉన్నారు. సో ఆ బ్యాచిలర్స్ వాళ్ళది డూప్లెక్స్ అనమాట. సో వాళ్ళు సామాన్లన్నీ పైన వేసేసుకోవడం, అండ్ దుప్పట్లు కూడా ఉన్నాయి వాళ్ళ దగ్గర అనేసి పాపం వాళ్ళు దుప్పట్లు అయితే ఇచ్చారు. సో 2 దుప్పట్లు ఇచ్చారు. వాటి ఫుల్ చలి, మళ్ళీ అక్కడేమో ఎలాగో పడుకోలేము, కానీ ఆ చలిలో అయినా ఉండలేము కదా. సో అట్లా మొత్తానికి నైట్ వచ్చేసి ఎలాగోలా అయితే మేనేజ్ చేసాము. అక్కడే నైట్ అంతా కూడా అక్కడే ఉన్నాము. నిద్రపోయామో లేదో ఏంటో అసలు ఏమీ ఆలోచన లేదు, ఆకలి లేదు ముందు అసలు. అంటే ఏం జరుగుతుంది ఏంటి అనేది ఏమీ తెలియట్లేదు అసలు. సరే అది అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ ఒక 6:30-7కి అట్లా అసలు ఏం జరుగుతుందో చూద్దాం అనేసి పైకి వెళ్ళాం, మన టెర్రస్ పైకి. ఏది మేమున్న క్లబ్ హౌస్లోనే టెర్రస్ పైకి వెళ్తే అసలు మొత్తం చుట్టూ వాటరే.
అందరు ఆ మనుషులు ఆ నీళ్ళల్లో పడి ఈదటం ఇదే కనిపిస్తుంది అనమాట. ఇంకా సరేమని ఫస్ట్ హౌస్ దగ్గరికి అయితే వెళ్ళాము, అసలు సిచ్యువేషన్ ఎలా ఉందో చూద్దాము అనేసి. ఇంటి దగ్గరికి వెళ్ళేసరికి ఇక ఆ సీన్ చూసి అయిపోయిందనమాట. ఇంకా అన్నీ జస్ట్ అంటే టయానికి వెళ్ళామన్నమాట కరెక్ట్గా. ఇంట్లోకి ఎంటర్ అవ్వగానే సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే, ఫ్రిడ్జ్ గురించి చెప్పాను కదా ఎంత బరువుగా ఉందో అనేసి. ఆ ఫ్రిడ్జ్ వచ్చేసి కింద పడిపోయింది. కింద పడిపోయి ఆ ప్లగ్ ఊడిపోయి, ఆ పవర్ ప్లగ్ ఊడిపోయి కింద పడిపోయి హాల్లో ఉంటుంది. హాల్ దగ్గర అక్కడి నుంచి కిచెన్కి హాల్కి మధ్యలో ఉంటుంది అనమాట. అక్కడి నుంచి వెళ్ళిపోయి టీవీ టేబుల్ ఉంటుంది కదా, ఆ టేబుల్ దగ్గర అలా పడిపోయి ఉంది. మీకు ఇమేజ్ కూడా యాడ్ చేస్తాను చూడండి. సో ఈ ఇమేజ్ ఏంటంటే అయిపోయిన తర్వాత వాటర్ అంతా పోయిన తర్వాత అనమాట. ఆ ఫ్రిడ్జ్ అలా వెళ్ళిపోయి అక్కడ పడిపోయి ఉంది అలాగా. అండ్ టీవీ ఏమో మేము అప్పుడే జస్ట్ మునగబోతుంది, అది ఇంకా ఫ్లో వస్తూనే ఉంది, వాటర్ వస్తూనే ఉన్నాయి ఇంకా ఫ్లో. సో అది సడన్గా దాన్ని తీసుకుని దీని దగ్గర పైన పెట్టేసామన్నమాట. పైన మనకి మొచ్చలాగా ఉంటుంది కదా, సో అక్కడైతే పెట్టేసాం టీవీని. అలా రూమ్లోకి వెళ్ళంగానే ఈ బెడ్ ఉంటుంది కదా, సో పొరుపు పైన ఒక ల్యాప్టాప్, అలాగే మన టేబుల్ మేట్ పైన ఒక ల్యాప్టాప్ అయితే ఉన్నాయి. ఇమీడియట్గా అసలు అది కూడా జస్ట్ కొన్ని సెకండ్స్లో మునిగిపోయేదన్నమాట ల్యాప్టాప్ కూడా. అంటే పొరుపు ఏంటంటే స్లోగా అట్లా దిగుతూ ఉంది వాటర్లోకి. ఇమీడియట్గా ల్యాప్టాప్ తీసేసుకున్నాము. ఈ టేబుల్ మేట్ పైన ల్యాప్టాప్ కూడా తీసుకుని ముందు వాటిని బ్యాగ్లో పెట్టుకుని, నావైతే మొత్తం క్లోత్స్ అన్నీ అసలు ఒక్కటి కూడా మిగలలేదు, అన్నీ కిందర్లోనే ఉండేవి అనమాట. సో మొత్తం అన్నీ పోయాయండి. అండ్ మా హస్బెండ్ బట్టలు కూడా ఒక ర్యాక్ వరకు ఉన్నాయి. అందులో ఒక 3-4 జతలు తీసుకుని బ్యాగ్లో సర్దుకున్నాం అనమాట. ఆ బ్యాగ్ కూడా ఎక్కడో పైనుంచి తీసి అన్నీ కూడా అసలు మామూలుగా ఈ బ్యాగ్స్ కానివ్వండి, మన బ్లాంకెట్స్, దుప్పట్లు ఇవన్నీ కూడా ఏంటంటే ఈ మంచం మనకి స్టోరేజ్ కాట్స్ ఉంటాయి కదా, సో అలాంటి కాట్ అనమాట అది. అందులో పెట్టేసాం. అసలు ఆ మంచం అంతా కూడా పోయింది యాక్చువల్గా. అప్పుడు మొత్తం అన్ని రోజులు అట్లా నానిపోయేసరికి కనీసం ఒక 3-4 రోజులు వాటర్ ఉన్నాయన్నమాట ఇంట్లో. అలా నానిపోయేసరికి మొత్తం పోయింది. అండ్ ఆ పొరుపు కూడా అసలు ఇంకా అవన్నీ పోయినట్టేలండి. ఇంకా యాక్చువల్గా ఆ కాట్ లోపలే స్టోరేజ్ దాంట్లోనే చాలా ఉన్నాయండి. అంటే ఫోటో ఫ్రేమ్స్ కానివ్వండి, నాకు అసలు ఫోటో ఫ్రేమ్స్ అంటే పిచ్చి అనమాట. రకరకాల ఫోటో ఫ్రేమ్స్ ఉండేవి అనమాట, అవన్నీ పోయాయి అందులో. అండ్ గోడకు పెట్టినవి కూడా పడిపోయాయి కిందకి. అలా అసలు బీభత్సం, ఇక నానా రచ్చ అయిపోయింది అనమాట. ఇంకా అదంతా అసలు మంచంలో ఉన్నాయితే ఒకటి కూడా పనికిరాలేదు, అన్నీ కూడా పోయాయి. అండ్ వాషింగ్ మిషన్ హాల్లో ఉంటుంది అనమాట. ఆ వాషింగ్ మిషన్ కూడా యాక్చువల్గా మనం ఒక పైప్ని కనెక్ట్ చేస్తాం కదా ట్యాప్కి, సో అది చాలా లూజ్ అయిపోయింది అనమాట. ప్లాస్టర్లు బీభత్సంగా వేసేసాం. అంటే అసలు వాటర్ బయటికి రాకుండా ఉండాలనేసి మామూలుగా ప్లాస్టర్ వేసే ఉంది. అంత టైట్గా ఉన్న ప్లాస్టర్ కూడా కిందకు ఊడిపోయింది. ఆ వాటర్ అంత ఫోర్స్ ఉంటుంది అనమాట వాటర్కి. ఆ వాషింగ్ మిషన్ పడిపోయి అదంతా ఊడిపోయి అక్కడ పడిపోయి ఉంది జస్ట్ అలాగా వాషింగ్ మిషన్. ఫ్రిడ్జ్ ఏమో దాంట్లో అది ఎక్కడికో వెళ్ళిపోయింది. అండ్ ఈ చుట్టాలు వచ్చారని చెప్పాను కదా, సో వాళ్ళు జర్మనీ నుంచి చుట్టాలందరికీ కూడా గిఫ్ట్స్ అని చెప్పి పిల్లలకి అలా గిఫ్ట్స్ తెచ్చారు. అవన్నీ కూడా పోయాయి, మొత్తం పోయాయి అసలు అవన్నీ కూడా. అండ్ యాక్టివా కూడా మునిగిపోయింది, అసలు మొత్తం పూర్తిగా మునిగిపోయింది. జస్ట్ ఒక రైట్ సైడ్ మిర్రర్ జస్ట్ కొంచెం పైన కనిపిస్తుంది అనమాట, అంతలా మునిగిపోయింది. అండ్ కార్స్ ఉన్న వాళ్ళు అయితే చాలా ఇబ్బంది పడ్డారండి అప్పుడు. తర్వాత కాస్ట్ కూడా చాలా ఎక్కువైంది అవన్నీ బాగు చేయించడానికి అది కూడా. అండ్ ఆ టైంలో మేము ఏదైతే లగేజ్ తీసుకోవాలనుకున్నామో ఆ లగేజ్ అంతా తీసుకున్నామో, ఎటు వెళ్ళాలి, ఏం చెయ్యాలి, ఏమీ అర్థం కావట్లేదు. మా పక్కన వాళ్ళు కేరళ వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట అప్పుడు. సో వాళ్ళది డూప్లెక్స్ యాక్చువల్గా. వాళ్ళది డూప్లెక్స్ అయితే వాళ్ళ పైకి వెళ్ళామన్నమాట. వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తే ఆ టైంలో యాక్చువల్గా బిజినెస్ చేసేవాళ్ళు బిజినెస్ బాగా చేసుకున్నారండి అసలు. ఆ టైంలో హెల్ప్ చేసేవాళ్ళు హెల్ప్ చేశారు, బిజినెస్ చేసేవాళ్ళు బిజినెస్ బాగా చేసుకున్నారు. పాల ప్యాకెట్ 20 రూపీస్ ఉండే పాల ప్యాకెట్ 400 రూపీస్కి అమ్మారు ఆ టైంలో. ఆ 400 రూపీస్ పెట్టి పాలు వాళ్ళు కొని ఆ టైంలో మేము వెళ్ళామని చెప్పి కాఫీ ఇచ్చారు యాక్చువల్గా. నిజంగా నేనైతే ఎప్పటికీ మర్చిపోనండి అసలు అది. నేను మా హస్బెండ్ కూడా ఇప్పటికి కూడా ఎప్పుడన్నా గుర్తొచ్చినప్పుడు అనిపిస్తుంది. వాళ్ళకి 2 పిల్లలు ఉన్నారు, నెక్స్ట్ సిచ్యువేషన్ ఏంటి అనేది అయితే తెలియదు అసలు. ఆ టైంలో మా నలుగురికి కూడా వాళ్ళు కాఫీ ఇచ్చారు. నిజంగా నేను మర్చిపోలేను అనమాట ఇంకా అది. ఇప్పుడు
కాఫీ పెద్ద మ్యాటర్ కాదు, మామూలు రోజుల్లో వెళ్తే కాఫీ పెద్ద అసలు మ్యాటరే కాదు. అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళకి 2 చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళిద్దరిని పెట్టుకుని మాకు కాఫీ ఇవ్వడం అనేది నాకు నిజంగా అంటే ఏముంది కాఫీనేగా అనుకోవచ్చు, ఆ సిచ్యువేషన్లో ఉంటేనే అర్థమవుతుంది ఆ ఇది ఎలా ఉంటుంది అనేది. సో మేము చెన్నై వదిలేసి వచ్చి యాక్చువల్గా 7 years అయింది ఇప్పటికి, నేను ఇప్పటికి కూడా వాళ్ళని మర్చిపోలేదు. సో యాక్చువల్గా ఈవెంట్ ఉందన్నమాట, మన యూట్యూబ్ క్రియేటర్ కలెక్టివ్ ఈవెంట్ ఉంది. సో నేను వాళ్ళకి మెసేజ్ చేశాను కూడా యాక్చువల్గా కలుస్తాము అనేసి. అంటే ఇప్పుడు మనకి లైఫ్లో కొంతమంది కలుస్తారు, వాళ్ళతో మనం ఏం రోజు కాంటాక్ట్లో ఉండము, అయినా సరే మనకి ఏదో కొంచెం బాగా దగ్గరగా అనిపిస్తారనమాట. నిజంగా చాలా మంచి వాళ్ళు కేరళ వాళ్ళు. నేను ఎప్పుడు పెద్ద ఏం మాట్లాడేదాన్ని కాదు, బట్ ఎప్పుడన్నా ఏదన్నా హెల్ప్ కావాల్సి వచ్చినా నేనే చేసేదాన్ని, వాళ్ళు కూడా హెల్ప్ఫుల్గా ఉండేవాళ్ళు అనమాట, నేబర్సే కాబట్టి. పెద్ద మాట్లాడకపోయినా కూడా కొంచెం బాగా కనెక్షన్ అయితే ఉండేది. సో అట్లా మొత్తానికి అక్కడ కాఫీ తాగి తర్వాత చెప్పులు కూడా లేవు, ఆ చెప్పులు కూడా వాటర్లోనే, అంటే నడవడానికేమో రావట్లేదు, ఏం చేయాలో తెలియదు, వాటిని అక్కడ వదిలేసి అలాగే చెప్పులు లేకుండానే నడుచుకుంటూ వెళ్ళిపోయామన్నమాట. అంటే ఇప్పుడు మా వరకే మా ప్లేస్ వరకే వాటర్ ఉన్నాయి, తర్వాత కొంచెం కొంచెంగా నడుచుకుంటూ వెళ్తే వాటర్ అయితే లేవన్నమాట. అలాగే నడుచుకుంటూ వెళ్ళి క్రోంపేట అనేసి ఒక ఏరియా ఉంటుంది అనమాట. సో ఆ క్రోంపేటకి వెళ్ళడానికి ఫస్ట్ తాంబరం, అంటే స్ట్రైట్ వెళ్ళడానికి లేదు, చుట్టూ తిరిగి వెళ్ళాలి. లైక్ తాంబరం వెళ్ళి అటు నుంచి అటు మళ్ళీ మన క్రోంపేట వెళ్ళి అక్కడ మేమిద్దరమేమో మరి ఏమీ అసలు డ్రెస్సులు కూడా ఏమీ లేవు, రాత్రి నుంచి వాటిలతో తిరుగుతున్నాము. నాకైతే ఇక్కడ వరకు వచ్చేసాయి వాటర్, మేము ఎక్కడైతే క్లబ్ హౌస్ దగ్గర ఉన్నామో సో ఇక్కడ వరకు వచ్చేసాయి అన్నమాట. మొత్తం తడిచిపోయాను అసలు, ఇంకా ఆరిపోయాయి. అయినా సరే ఆ బట్టలతోనేమో అలాగే ఉండిపోలేం కదా. సో వెళ్ళి ఇంకా అప్పటికప్పుడు షాపింగ్ చేసుకున్నాం అనమాట. మొత్తం అందరికీ బట్టలు తీసుకుని మా హస్బెండ్ వాళ్ళేమో ఈలోపు రూమ్ చూడడానికి వెళ్ళారు. అసలు ఎక్కడ ఉండాలి, ఎక్కడన్నా ఉంటాం అసలు, ఆ షాపింగ్ మాల్లో ఏం కూర్చోలేం కదా. సో మొత్తానికి అట్లా రూమ్ అయితే తీసుకున్నాం అనమాట. రూమ్ తీసుకుని ఆ రూమ్ కూడా చాలా కష్టమైంది, మామూలు రూమ్స్ అసలు లేవు, చాలామంది బుక్ చేసేసుకున్నారనమాట. అయితే ఇది రూమ్ లక్కీగా ఎలా దొరికిందంటే వాళ్ళంట మామూలుగా జస్ట్ రూమ్స్ కాదు అవి యాక్చువల్గా. అంటే ఇప్పుడు మామూలుగా ఫ్లైట్ డిలే అయిందనుకోండి, లైక్ ఒక 5 to 6 hours డిలే అయితే ఇక్కడ వచ్చి రెస్ట్ తీసుకుంటూ ఉంటారట. సో ఎయిర్పోర్ట్కి కొంచెం దగ్గర అనమాట ఆ ఏరియా. సో అక్కడికి వచ్చి రెస్ట్ తీసుకుంటూ ఉంటారంట. సో అలాంటి హోటల్ లక్కీగా దొరికింది అది కూడా. సో ఒక 1 nightకి అయితే తీసుకున్నాము. సో అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటి, ఎటు వెళ్ళాలి, ఏం చెయ్యాలి, ఏంటి ఏమీ తెలియట్లేదు. లక్కీగా ఫోన్లో ఛార్జింగ్ మాత్రం పెట్టుకోవడానికి వచ్చిందనమాట. సో అట్లా మొత్తానికి అప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ టిఫిన్ చేసామన్నమాట 12కి. అసలు ఇంకా ఆకలి అనేది లేదు, ఏం చెయ్యాలో అర్థం కాదు, కాకపోతే తినాలి కదా. సరే మొత్తానికి మధ్యాహ్నం టిఫిన్ అది చేసాము. తర్వాత ఆ నైట్ అక్కడే ఉండిపోయామన్నమాట. ఆ నైట్ అక్కడే ఉన్న తర్వాత నెక్స్ట్ డే ఈవినింగ్ మాకు తెలిసిన వాళ్ళు చిత్తూరు నుంచి కార్ పంపించారనమాట. ఈ లోపేమో ఇక్కడ జనాలు భయపెట్టేయడం, అసలు ఏం లేదు, చెన్నై అంతా చుట్టూ వాటరే ఉంది, ఎక్కడికి వెళ్ళడానికి లేదు, అది ఇది అనేసి తెగ భయపెట్టేశారనమాట. అయితే మరీ అంతలాగా అయితే ఏం లేదు, అంటే బయటనికే వెళ్ళగలిగే సిచ్యువేషన్ ఉంది, కాకపోతే ఇలా భయపెట్టేశారనమాట. సో మొత్తానికి వాళ్ళు వచ్చారు, ఆ కారు తీసుకుని వచ్చారనమాట చిత్తూరు నుంచి. వాళ్ళు ఎవరో ఏంటో కూడా తెలియదు, మా చుట్టాలకి తెలిసిన వాళ్ళు అనమాట. సో ఆ రోజు వెళ్ళి నైట్ వాళ్ళ ఇంట్లో ఉన్నాము, వాళ్ళు ఎవరో కూడా తెలియకుండా వాళ్ళ ఇంట్లో ఉన్నామన్నమాట. నిజంగా వాళ్ళు చేసింది చాలా పెద్ద హెల్పే ఆ టైంలో. సో వెళ్ళి అక్కడ ఉన్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ అక్కడికి కడప నుంచి ఇంకొక కార్ పంపించారనమాట తెలిసిన వాళ్ళు, మా హస్బెండ్కి మేనత్త వాళ్ళు అనమాట. సరే పంపిస్తే మళ్ళీ అక్కడికి వెళ్ళాము, అక్కడి నుంచి అక్కడికి వెళ్ళామన్నమాట. వెళ్ళి అక్కడ ఒక 1 to 2 days అట్లా ఉన్నాము. అండ్ ఈ సిచ్యువేషన్లో మళ్ళీ ఒక టూర్ అనమాట అక్కడ. అంటే అక్కడికి వెళ్ళాం కదా అనేసి మనకి గండికోట అనేసి ఇంకా టెంపుల్స్ అవి ఉంటాయి కదా. సో ఆ టెంపుల్స్ విజిట్ చేసామన్నమాట ఈ హడావుల్లోనే. అంటే ఎలాగో అక్కడే ఉంటున్నాం కాబట్టి ఆ 2 days. సో ఆ 2 days అక్కడ ఉన్న తర్వాత ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటనేది అయితే తెలియదు, ఇంకా ఎవరికి వాళ్ళు భయపెట్టేస్తున్నారు, ఇంకా అసలు పెరిగిపోతుంది, ఇంకా వరద పెరుగుతుంది, లేదంటే ఇంకా వర్షం పెరిగిపోతుంది ఇట్లాగా. సో సరే అక్కడి నుంచి మళ్ళీ ఆ 2 days అక్కడ ఉండి మళ్ళీ అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళామన్నమాట మా సిస్టర్ వాళ్ళ ఇంటికి. హైదరాబాద్ వెళ్ళి అక్కడ ఒక 1 week పాటు ఉండి అక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ చేశారు మా హస్బెండ్. అప్పట్లో ఈ కరోనాలు ఇవన్నీ ఏం లేవు కదా, వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా లేదు యాక్చువల్గా, కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకుని చేశారనమాట ఆ టైంలో. ఆ తర్వాత 1 week తర్వాత అయితే మళ్ళీ వెళ్ళాము అక్కడికి, చెన్నై వెళ్ళామన్నమాట. వెళ్తే అప్పటి నుంచి చూడాలి సీన్ అసలు.
మీకు ఇమేజెస్ యాడ్ చేస్తాను చూడండి. ఎంట్రన్స్ అనమాట, ఎంట్రన్స్ ఇట్లా ఉంది. ఎంట్రన్స్ పర్వాలేదు, బట్ లోపలికి వెళ్ళి చూస్తే మహా దారుణం అనమాట. అసలు ఇంకా వెళ్ళంగానే లైక్ మూల కొంచెం వాటర్ ఉన్నాయి, ఇంకా ఆ వాటర్లో చేపలు ఉన్నాయి అక్కడ. అలాగే ఇంకా ఆ ఫ్రిడ్జ్ చూసారు కదా, ఫ్రిడ్జ్ ఏమో అలా అక్కడి నుంచి హాల్ దగ్గర నుంచి పడిపోయి అట్లా వెళ్ళిపోయి ఎక్కడో టీవీ టేబుల్ దగ్గర ఉంది. అండ్ ఆ హెల్మెట్ ఏదైతే మీరు ఇక్కడ దీంట్లో సోఫాలో ఉంది కదా హెల్మెట్, అది యాక్చువల్గా వేరే ఎక్కడ షూస్ పక్కన ఎక్కడ ఉంటుంది, అది వచ్చేసి కొట్టుకుంటూ వచ్చి ఇక్కడ పడిందనమాట. అండ్ ఆ షూ అదంతా కూడా అసలు దాంట్లో లేవు యాక్చువల్గా. అవన్నీ అలా అలా ఒక చోట ఉండాల్సినవి ఒక చోటకి అట్లా వెళ్ళిపోయినాయి. అండ్ బుక్స్ టేబుల్ ఉంది ఒకటి. ఆ బుక్స్ టేబుల్ అయితే అది గోడ వైపు ఉంటుంది అనమాట. ఆ గోడ వైపు నుంచి సిస్టమ్ని తోసుకుంటూ, అంటే వాటర్కి చూడండి అసలు ఎంత ఫోర్స్ ఉంటుందో. ఆ టేబుల్ ఒట్టి టేబుల్ కాదు, మళ్ళీ దానిపైన చాలా బుక్స్ ఉన్నాయి, లావు బుక్స్, చాలా బుక్స్ కూడా ఉన్నాయి. అంటే అంత బరువుగా ఉంది. అంటే మేమేం చేసామంటే యాక్చువల్గా కొన్ని బుక్స్ కింద ఉన్నాయన్నమాట, వాటిని తీసి టేబుల్ పైన పెట్టాము. అంత బరువున్న ఇది కూడా తోసుకుంటూ వెళ్ళిపోయింది అనమాట ఇంకో వైపుకి. సో వాటర్కి అంత ఫోర్స్ ఉంటుంది. అండ్ వాటితో పాటు బోల్డ్ అన్ని బుక్స్ పోయాయండి. బుక్ ర్యాక్ ఉండేదన్నమాట మాకు, కింద 2 అరలు బుక్స్ మొత్తం అన్నీ పోయాయి. చాలా మంచి బుక్స్, కాస్ట్లీ బుక్స్ అనమాట అవన్నీ పోయాయి. అండ్ అసలు మొత్తం ఆ డ్రెస్సులు చీరలు మొత్తం అన్నీ ఆ వాటర్తో నిండిపోయి ఒకదాని కలర్ ఒకదానికి అంటేసి, అండ్ చెప్పాను కదా మంచంలో లోపల ఉన్నాయనేసి అన్నీ పోయినాయి అనేసి. సో అవన్నీ కూడా అసలు కంపు కొట్టేస్తున్నాయి అనమాట ఇంకా. అండ్ వాటితో పాటు మినపప్పు, బియ్యం ఇవన్నీ మూటలు ఉన్నాయన్నమాట ఇంట్లో. సో అది ఆ మూటలు ఏం చేసామంటే మేము పైకి పెట్టాం. అవి కిందకు ఉండేవి పైకి ఎక్కించామన్నమాట. పైకంటే లైక్ కుర్చీ మీదకి వాటర్ వచ్చేసినాయి కదా, మోర్ దెన్ హాఫ్ వచ్చేయడం వల్ల ఏమైపోయింది, ఆ వాటర్ ఫోర్స్కి ఆ మూట కూడా కట్ అయిపోయింది అనమాట. కట్ అయిపోయి అదంతా కింద పడిపోయి ఫంగస్ పట్టేసి అంతా అసలు మొత్తం ఇల్లంతా కూడా కంపు అనమాట. ఇంకా మామూలు వాసన కాదు అసలు ఇంకా. సో అంతలాగా ఏం చేయాలో అర్థం కాదు. అసలు లోపలికి వెళ్ళి అసలు ఎట్లా క్లీన్ చేయాలి ఏంటి అసలు. అంటే మరి అప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే ఎలా ఉండేదో 1 వీక్ గ్యాప్ రావడం వల్ల ఈ ప్రాబ్లం అంతా అనమాట. సరే మొత్తానికి ఎవరో చెప్పారు ఇట్లా క్లీన్ చేయడానికి వచ్చారు అనేసి. సో వాళ్ళు ఒక 3500 అయితే తీసుకున్నారనమాట. సరే మనకి పైన క్లీన్ చేసినా చాలు కదా, అదంతా ఎట్లాగో మనం చేయలేము. సో అట్లా వాళ్ళు 3500 తీసుకుని క్లీన్ చేశారు పైన. అయినా సరే డైలీ మార్నింగ్ ఈవినింగ్ ఆ గోడలకైతే మొత్తం నల్లగా పట్టేసింది అనమాట. మనకి మామూలుగా నీరు ఎక్కువసేపు ఉండిపోతే అట్లా ఇది వచ్చేస్తుంది కదా, సో నల్లగా అట్లా అయిపోయింది మొత్తం. అసలు గోడలన్నీ కూడా అట్లాగే అయిపోయాయి. ఇంకా అసలు మా హస్బెండ్ అయితే అది కనీసం 3 రోజులు పట్టింది యాక్చువల్గా. ల్యాడర్ తీసుకుని ల్యాడర్ ఎక్కి పైకి మన ఇది ఉంటుంది కదా డెటాల్లో ముంచి క్లాత్ని ఆ వాసన పోవడానికి మొత్తం ప్రతి ఒక్క గోడ కూడా రుద్దారనమాట. అట్లా నేనేమో కింద ఇవంతా సర్దుకోవడం. అసలు క్లీనింగ్ అయితే రోజు చేసినా కూడా వాసన వదలదు. అసలు 2 రోజులు అయితే రూమ్లో కూడా ఉండలేకపోయాము. ఇంట్లో కూడా వేరే రూమ్ తీసుకుని ఉన్నామన్నమాట. సో అంత వాసన. అండ్ ఫ్రిడ్జ్ అయితే 3 వారాలు పట్టింది. ఫ్రిడ్జ్ వాడడానికి 3 వారాలు పట్టింది. దాన్ని ఏ రోజుకి ఆ రోజు క్లీన్ చేసి ఎండలో పెట్టి, ఎండేమో సరిగ్గా వచ్చేది కాదు, అది తగిలేలాగా ఎలాగోలా అలా ఎండలో పెట్టి అలా చేసామన్నమాట మొత్తానికి. అండ్ యాక్టివా రిపేర్కి అయితే ఒక 7000 అయితే అయినాయండి. అంటే ఇప్పుడు ఆ 7000 అంటే మేబీ తక్కువ అవ్వచ్చు, బట్ ఆ టైంలో చాలా ఎక్కువ. అవి అన్నీ కూడా ప్రతిదీ కూడా అన్నీ ఇప్పుడు ఫ్రిడ్జ్ బాగు చేయడానికి అవనివ్వండి, ఏదైనా సరే అన్నీ కూడా మొత్తానికి సెట్ అయ్యాయి. ఎలక్ట్రానిక్స్ మాత్రం అన్నీ కూడా అవే యూజ్ చేస్తున్నాము ఇప్పటి వరకు. అంటే వాషింగ్ మిషన్ వేరే తీసుకున్నాంలేండి, దాని తర్వాత కూడా ఒక 5 years వరకు అయితే యూజ్ చేసాం వాషింగ్ మిషన్. అండ్ యాక్టివా అయితే అదే యూజ్ చేస్తున్నాము. అండ్ అలాగే ఫ్రిడ్జ్ అయితే అదే యూజ్ చేస్తున్నాము ఇప్పటికి కూడా. అయితే అంటే మేము లెక్కేసిన దాన్ని బట్టి చూస్తే ఒక 2 lakhs వరకు ఉందండి. అంటే మాకు గుర్తున్నంత వరకు, గుర్తు లేనివి ఎన్ని ఉన్నాయో తెలియదు. ఎందుకంటే మన ఈ స్టోరేజ్ ఇది ఉంది కదా బెడ్, సో దాంట్లో లోపల ఏమున్నాయి ఏంటనేది కూడా మనకు అసలు గుర్తు కూడా లేదు యాక్చువల్గా. అంటే రోజు ఏం తీయం కదా, ఇట్లా వస్తుంది ఒక ఇది అనేది కూడా మనకు అసలు ఐడియా కూడా లేదు కదా. సో అసలు దాని లోపల ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది కూడా ఐడియా లేదనమాట. మంచి దుప్పట్లు, బాగా కాస్ట్లీ దుప్పట్లు అనమాట. నాకు బాగా గుర్తు, మా అమ్మమ్మ యాక్చువల్గా పెళ్ళైన కొత్తలో
తను కొనిచ్చిన దుప్పట్లు అనమాట. అవి నాకు రోజు వేయబుద్ధి కాక వేసేదాన్ని కాదు, ఎవరైనా వచ్చినప్పుడు వేద్దాం అనేసి. అట్లాంటివన్నీ కూడా బోల్డ్ పోయాయి అసలు బట్టలు అయితే ఒక రకంగా చెప్పాలి అంటే వరదకు ముందు వరదకు తర్వాత అనమాట. అంతలాగా ఉందన్నమాట. ఒక్కటి కూడా మిగలలేదు అసలు. శారీస్ అవనివ్వండి, ఏదైనా సరే ఏది ఒక్కటి కూడా మిగలలేదు అసలు. నేను పక్కన యాడ్ చేస్తున్నాను చూడండి. ఈ ఇమేజెస్ అన్నీ కూడా మేము మొత్తం 1 వీక్ తర్వాత వెళ్ళామని చెప్పాను కదా. సో ఆ ఇమేజెస్ అనమాట ఇవన్నీ. అండ్ ఈ బయట పడేసినవి ఇవన్నీ కూడా ఏంటంటే మొత్తం అసలు అంటే అంత వేస్ట్ వచ్చిందనమాట. మొత్తం ఏదైతే కంపు కొడుతున్నాయో మొత్తం అన్నీ తీసుకొచ్చి అయితే బయట పడేసాము. పొరుపులు అన్నీ పోయాయి. అసలు నెక్స్ట్ డే చూస్తే మొత్తం ఆ వీధంతా కూడా పొరుపులే ఉన్నాయన్నమాట. అన్నీ మొత్తం పొరుపులే అసలు. సోఫాలో పరుపు ఇవన్నీ, అదే సోఫా ఐరన్ కాబట్టి బతికింది. అండ్ ఇది కూడా మన ఒక రూమ్లో కాట్ కూడా మాది ఐరన్ అవ్వడం వల్ల ఆ కాట్ పర్వాలేదు. పరుపులు మాత్రం పోయాయి అన్నమాట. మొత్తం 3 పరుపులు అయితే పోయాయి. అండ్ కిచెన్ చెప్పనే అవసరం లేదు. మొత్తం కిందంతా కింద ఆల్రెడీ సర్దే ఉన్నాయి అసలు. యాక్చువల్గా కింద ఉన్న సామాన్లు అవన్నీ కూడా పోయాయి. సో ఇంత సిచ్యువేషన్ అయితే వచ్చిందండి. అంటే ఇప్పుడు నేను ఏదో ఈజీగా చెప్పేశాను కానీ నిజంగా అప్పుడు మేము పడిన ఇది మామూలు ఇది కాదన్నమాట అసలు ఇంకా. సో అట్లా జరిగిందండి అప్పుడు. అండ్ ఇప్పుడు ఈ విజయవాడలో ఏదైతే జరుగుతుందో వాళ్ళు కూడా ఇలాంటి సిచ్యువేషన్సే ఫేస్ చేస్తున్నారు. కొంతమంది వీడియోస్ కూడా పెడుతున్నారు కదా, ఇలా వాళ్ళు క్లీన్ చేసుకోవడం అది అంతా కూడా. వాళ్ళు ఇంకా ఇమీడియట్గా అప్పటికప్పుడు క్లీన్ చేసుకున్నారు. మా సిచ్యువేషన్ ఏంటంటే అప్పుడు క్లీన్ చేయలేని పరిస్థితి అనమాట. మెయిన్ ఏంటంటే చుట్టాలు పేరెంట్స్ కూడా వద్దంటారు. అంటే అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందో తెలియదు, వెళ్ళి ఏం చేస్తారు మీరు, ఎవరికి వాళ్ళకి భయం ఉంటుంది కదా. సో అందుకే మేము 1 వీక్ లేట్ చేయడం వల్ల ఇంత నష్టం అయితే అంటే అప్పటికప్పుడు వెళ్ళినా నష్టమే అది యాక్చువల్గా. ఎందుకంటే వాటిని మనం చేయగలిగింది ఏమి ఉండదు అన్నీ తడిసిపోయిన తర్వాత. కాకపోతే లక్కీగా ఇప్పుడు ఈ టీవీ కానివ్వండి ఇవన్నీ అవే యూజ్ చేస్తున్నాం కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. బట్ అవన్నీ కూడా పోయి ఉండుంటే ఇంకా బోల్డ్ అంత ఎంత పోయేదో కూడా అసలు ఇదే లేదనమాట ఇంకా. సో అంతలాంటి సిచ్యువేషన్ అండి యాక్చువల్గా. సో నాకు ఇప్పుడు ఈ విజయవాడలో ఫ్లడ్స్ ఇదంతా చూస్తే నాకు ఇదంతా చెయ్యాలనిపించింది అనమాట వీడియోలాగా. అది అంటే అసలు తెలుస్తుంది. ఇప్పుడు ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకి ఎలాగో ఎక్స్పీరియన్స్ ఉండదు. బట్ ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సి వస్తే ఎలా ఉంటుంది ఏంటి అనేది ఒక ఎక్స్పీరియన్స్ అనమాట. అయితే ఆ వరద వచ్చిన తర్వాత నాలో వచ్చిన మార్పు ఏంటి అంటే, అప్పట్లో ఎలా ఉండేదంటే ఇల్లు అంటే అది ఉంటే బాగుంటుంది ఇది ఉంటే బాగుంటుంది అలా అనిపించేది అనమాట. బట్ ఇప్పుడు కొనాలి అంటే ఆ వరదలు అవన్నీ పోయిన తర్వాత ఇట్లాంటిది ఏదన్నా వచ్చిందంటే అవుటే కదా అంతా ఎందుకు అన్నట్టు, అంటే అనవసరమైనవి అంటూ ఏది కొనట్లేదనమాట. ఏదైతే అవసరమో అదే ఇదికి వచ్చేసింది అనమాట ఇంక ఇప్పుడైతే కనుక. సో ఇదండి మా ఎక్స్పీరియన్స్. 2015లో చెన్నైలో ఫ్లడ్స్ వచ్చినప్పుడు చాలా సివియర్గా వచ్చింది. అప్పుడు కూడా అసలు మొత్తం చుట్టూ వాటరే, ఇంకా ఎక్కువ శాతం వాటర్ అనమాట మేము ఉండే ఏరియాలో మెయిన్గా. అండ్ ఆ టైంలో గవర్నమెంట్ వాళ్ళు అక్కడ గవర్నమెంట్ వాళ్ళు 5,000 రూపీస్ అయితే ఇచ్చారండి. నిజంగా చాలా బాగా అనిపించింది. అంటే ఆ అమౌంట్ ఎంత ఏంటి అనేది కాదు, చాలా ఫాస్ట్గా రియాక్ట్ అయ్యారు వాళ్ళు మాత్రం. ఇమీడియట్గా కాదు కానీ ఒక 1 వీక్ తర్వాత అట్లాగా గ్రౌండ్ ఫ్లోర్ వాళ్ళకి 5,000 రూపీస్ అయితే ఇచ్చారనమాట. సో అప్పుడు వాళ్ళు అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చే మనీ అంటే చాలా రూల్స్ ఉంటాయి కదా, అసలు వాళ్ళు ఏమీ చూడలేదు. జస్ట్ మీది ఫస్ట్ ఫ్లోరా ఏంటి అడ్రస్ అడిగారు అంతే. అమౌంట్ అయితే ఇమీడియట్గా ఇచ్చేసారనమాట. సో మాకు ఆ 5,000 రూపీస్ ఏ మూలకి రాలేదు. మేము నష్టపోయిన దానికైతే ఏమీ ఇది కాదు కానీ ఆ క్లీనింగ్కి వచ్చినట్టు అనమాట. క్లీనింగ్ చేసిన వాళ్ళకి 3,500 ఇచ్చాం కదా, సో దానికి వచ్చినట్టు అనుకోవాలి ఇంకా అంతే. సో ఇదండి మా ఎక్స్పీరియన్స్. ఇట్లాంటి సిచ్యువేషన్ మీరు మీ రిలేటివ్స్లో ఎవరన్నా ఫేస్ చేశారా? ఒకవేళ చేస్తే మీ సిచ్యువేషన్ ఎలా ఉంది ఏంటి అనేది నాకు కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము.